వెన్నెవర్ స్లీప్ కాంప్రమైజ్ జరుగుతుంటే విమెన్లో పీరియడ్ ఇష్యూస్ చూడడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. అదే మెన్లో అయితే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆల్సో డ్రాప్. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎప్పుడైతే డ్రాప్ అవుతూ ఉంటాయో మెన్లో ది రిస్క్ ఫర్ ప్రీ డయాబెటీస్ ఇంక్రీజెస్. ఇప్పుడు ఈ 6 to 8 అవర్స్లో నేను 1-2 గంటలు తక్కువ నిద్రపోయాను అనుకో, నెక్స్ట్ డే నా వర్క్ పైన కూడా అది ఎఫెక్ట్ అవుతుందా లేదా? ఇమ్యూన్ సిస్టమ్ పైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఒక్క నైట్ స్లీప్ తక్కువ పడుకున్నా ఆ ఎన్కే సెల్స్ యాక్టివిటీ అనేది 40% పడిపోతుంది. నా స్లీప్ని ట్రాక్ చేస్తేనే తెలిసింది ఏంటంటే నేను అన్ని నైట్స్ బాగా పడుకుంటున్న నైట్స్ కూడా నేను డీప్ స్లీప్లోకి వెళ్ళలేదు. చాలామంది ఏమో నాకు 4 hours నిద్ర సరిపోతుందండి, కొంతమంది ఏమో నేను 7 hours పడుకున్నా నాకు మార్నింగ్ ఫ్రెష్గా అనిపించట్లేదు అంటారు. కొంతమంది 9 గంటలు పడుకుంటారు. ఆ 9 గంటల్లో 3-4 times రాత్రులు లేసే వాళ్ళు ఉంటారు. అంటే స్లీప్ ఏం చేస్తుంది అసలు మనకి? మోస్ట్ ఆఫ్ ద టైం ఏం మిస్టేక్స్ జరుగుతున్నాయో ఫిక్స్ చేయాలి. సెడెంటరీ యాక్టివిటీ పెరిగిపోయింది, ఓవర్ ఈటింగ్ అయిపోయింది, ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చేసాయి, ఈ ఫీడింగ్ విండో పెరిగిపోయింది, స్లీపింగ్ విండో తగ్గిపోయింది, స్ట్రెస్ పెరిగిపోయింది, మల్టీ టాస్క్ పెరిగిపోయింది, రికవరీ తగ్గిపోయింది, నిద్రకి దగ్గరలో ఎక్కువ నీళ్ళు తాగేస్తున్నారు. అయితే డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడం ఒక ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే మెనోపాజ్లో యూరినరీ బ్లాడర్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, వేసోవేగల్ సింటమ్స్ అయి ఉండొచ్చు. కానీ కొంతమంది చెప్తుంటారు కదా, అంటే మేము నాకు 4 hours స్లీపే చాలు అంటారు కదా. ఒకవేళ less than 4 hours కంటిన్యూస్గా ఇయర్స్ తరబడి అలాగే పడుకుంటున్నారు అంటే మీరు నన్ను ఫస్ట్ మార్నింగ్ చూడంగానే అడిగే క్వశ్చన్, హౌ డిడ్ యూ స్లీప్? సో బాగా నిద్రపోవడం అంటే లైక్ జస్ట్ 8 to 9 hours నిద్రపోవడమా, లేకపోతే అసలు 8 మంచి నిద్ర అంటే మీనింగ్ ఏంటి? అందరం బాగా నిద్రపోతామని అనుకుంటాం. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. నా స్లీప్ని ట్రాక్ చేస్తేనే తెలిసింది ఏంటంటే నేను అన్ని నైట్స్ బాగా పడుకుంటున్న నైట్స్ కూడా నేను డీప్ స్లీప్లోకి వెళ్ళలేదు. అంటే ఏంటి, సరే రెస్ట్ తీసుకోవడమే కదా పడుకోవడం, కళ్ళు మూసుకుంటేనే పడుకోవడం, దానికి ఒక రొటీన్ ఏంటి, స్లీప్ రొటీన్ ఏంటి అనుకున్నాను. దట్ వాజ్ మెనీ ఇయర్స్ ఎగో. కానీ నేను ఇంతమంది క్లయింట్స్ని చూస్తూ ఉంటాను. చాలామంది ఏమో నాకు 4 hours నిద్ర సరిపోతుందండి, ఎందుకు నేను ఎన్ని ఇయర్స్ నుండి 4 hours పడుకున్నాను అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో నేను 7 hours పడుకున్నా నాకు మార్నింగ్ ఫ్రెష్గా అనిపించట్లేదు అంటారు. సో ఎందుకు జరుగుతుంది? అంటే స్లీప్ ఏం చేస్తుంది అసలు మనకి? రాత్రి బాగా పడుకుంటే కానీ రికవరీ ఉండదు, బ్రెయిన్ డీటాక్స్ అవ్వదు, మెమరీ కన్సాలిడేషన్ ఉండదు, ఎమోషనల్గా మనం రెగ్యులేట్ అవ్వలేము, నెక్స్ట్ డే ఫోకస్డ్గా పని చేయలేము బాగా పడుకుంటే కానీ ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ రావాలంటే కంటిన్యూస్గా అట్లీస్ట్ స్ట్రెచ్ ఆఫ్ 5 to 6 hours కంటిన్యూస్ స్లీప్ అన్నా ఉండాలి. కొంతమంది 9 గంటలు పడుకుంటారు, కానీ దాంట్లో ఆ 9 గంటల్లో 3-4 times రాత్రులు లేసే వాళ్ళు ఉంటారు, నిద్ర పట్టకపోకనో లేకపోతే యూరిన్కి వెళ్ళాలనో అలా. సో మనము 8-9 hours పడుకున్నా రాత్రి 2-3 సార్లు లేస్తున్నాము అంటే అది కంటిన్యూస్ స్లీప్ కాదు. సో అన్ఇంటరప్టెడ్ స్లీప్ అంటే వేరే వాళ్ళు మనల్ని తట్టకుండా మనం 5 to 6 hours ఎట్ స్ట్రెచ్ కనుక పడుకోగలిగితే బెటర్. కానీ ఐడియల్గా ఎంత బెటర్? 7 to 8 hours ఇస్ బెటర్. లేదు, కొంతమందికి విత్ 6 hours ఆల్సో ద ఫీల్ గుడ్. అంటే ఏంటి, ఎమోషనల్గా స్టేబుల్గా ఉంటారు, ఫోకస్ బాగుంటుంది, మెమరీ బాగుంటుంది, హెల్తీగా ఉంటారు. సో ఓవరాల్గా చెప్పాలంటే 6 to 8 hours ఇంటరప్షన్ లేని కంటిన్యూస్ స్లీప్ ఇస్ బెటర్. ఇప్పుడు ఈ QQRT అని అంటున్నారు కదా స్లీప్ క్వాలిటీని మెజర్ చేసేటప్పుడు, సో ఈ QQRT అంటే క్వాంటిటీ అన్నాం ఫస్ట్ థింగ్. సో బిట్వీన్ 6 to 8 hours క్వాలిటీ అన్నాము. కానీ క్వాలిటీ ఎలా తెలియాలి? సబ్జెక్టివ్గా తెలియచ్చు. మూడ్ ఎలా ఉంది, ఎనర్జీ ఎలా ఉంది, మెటబాలిక్ హెల్త్ ఎలా ఉంది, హార్మోనల్ హెల్త్ ఎలా ఉంది, ఇవి చూస్తే అట్లీస్ట్ ఒక అంచనా వేయచ్చు సబ్జెక్టివ్గా క్వాలిటీ బాగుందా లేదా అని. సబ్జెక్టివిటీని తీసేయాలి. స్కోరింగ్ అనేది ఎవరైనా మిస్టేక్ చేయొచ్చు అంటే వేరియబుల్స్, ఒకవేళ స్లీప్ ట్రాకింగ్ వేరియబుల్స్ వేసుకుంటే దానిలో డీప్ స్లీప్ ఎంత ఉంది, REM స్లీప్ ఎంత ఉందో చూస్తే దెన్ ఈ 2 మంచి మెట్రిక్స్ అనమాట. డీప్ స్లీప్లోకి REM స్లీప్లోకి బాగా వెళ్తే హార్మోన్ రికవరీ బాగుంటుంది, నైట్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రికవరీ బాగుంటుంది, ఎమోషనల్ రెగ్యులేషన్ బాగుంటుంది, ఫోకస్ అండ్ కాగ్నిటివ్ హెల్త్ బాగుంటాయి. దెన్ R అంటాం రెగ్యులారిటీ, అంటే కన్సిస్టెంట్గా ఎవ్రీడే ఇంచుమించు 10-10:30కే పడుకుంటున్నారు, అంత రెగ్యులర్గా అంత కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ అన్ ఐడియల్ థింగ్ టు డూ. ఇంకోటి టైమింగ్ అంటున్నాం. టైమింగ్ అనేది ఒక మీ క్రోనోటైప్ని బట్టి. ఇప్పుడు మీ క్రోనోటైప్ ఏంటి? మీరు మార్నింగ్ వర్క్ చేస్తారనుకోండి 10 AM to 6 PM, దట్ ఈస్ యువర్ క్రోనోటైప్. దాన్ని బట్టి మీరు ప్రతిరోజు రాత్రి 10-10:30కి పడుకుంటున్నారు, మార్నింగ్ 6ంటికి లేస్తున్నారు అనుకోండి,
అది మీ సర్కేడియన్ రిథమ్తో అలైన్ అవుతుంది. ఓకే. లేదు కొంతమంది నైట్ షిఫ్ట్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు వేరే క్రోనోటైప్, వాళ్ళు సర్కేడియన్ రిథమ్తో అలైన్ అవ్వరు. అంటే సన్సెట్తో సన్ రైజ్తో సంబంధం ఉండదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు వర్కింగ్ ప్యాటర్న్ వేరేగా ఉంది కాబట్టి. సో మీ క్రోనోటైప్ మీ సర్కేడియన్ రిథమ్ అలైన్ అయ్యాయి అనుకోండి, ఇంకా బెటర్ స్లీప్ ఉంటుంది. సో అందుకని ఈ క్యూక్యూఆర్టీ అనే మోడల్ ఏంటంటే స్లీప్ క్వాలిటీని, క్వాంటిటీని, రెగ్యులారిటీని, టైమింగ్ని అసెస్ చేసుకుంటే వాళ్ళ హార్మోనల్ హెల్త్ ఎలా ఉంటుంది, కాగ్నిటివ్ హెల్త్ ఎలా ఉంటుంది, ఎమోషనల్ హెల్త్ ఎలా ఉంటుంది, మెటబాలిక్ హెల్త్ ఎలా ఉంటుందో వీ కెన్ ఎస్టిమేట్ అనమాట. ఈ ఆర్ఎం స్లీప్ అన్నారు కదా, సో ఆర్ఎం స్లీప్ని మెజర్ చేయడానికి సిమ్టమ్ వైజ్ కానీ లేకపోతే ఇంకేదైనా వే ఉందా, లేదంటే ఓన్లీ స్లీప్ రింగ్స్ ఆర్ ఈ డివైజెస్ యూజ్ చేసే మెజర్ చేయొచ్చు అంటారా? బెస్ట్ థింగ్ ఆర్ఎం మెజర్ చేయాలి అంటే స్లీప్ ట్రాకింగ్ వేరియబుల్స్ బెస్ట్ మెథడ్. సెకండ్ థింగ్ ఇస్ పాలిసోమ్నోగ్రఫీలో కూడా స్లీప్ అసెస్మెంట్ ఆర్ స్లీప్ స్టడీస్ చేసినప్పుడు అందులో కూడా వీ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆర్ఎం ఎలా ఉంది అనేది. ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ 6 to 8 hours నేను సే ఫర్ ఎగ్జాంపుల్ 1-2 గంటలు తక్కువ నిద్రపోయాను అనుకోండి, నెక్స్ట్ డే నా వర్క్ పైన కూడా అది ఎఫెక్ట్ అవుతుందా, లేదంటే 1-2 hours తక్కువ స్లీప్ కూడా లైక్ బ్రెయిన్ ఫంక్షన్ని ఎఫెక్ట్ చేస్తుందా? 1 hour తక్కువ పడుకున్నా ఇమ్యూన్ సిస్టమ్ పైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మనకి ఇమ్యూన్ సిస్టంలో చాలా టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, లింఫోసైట్స్ అని అవన్నీ ఇవన్నీ. సో ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసేవి ఎన్కే సెల్స్ అని ఉంటాయి, న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఒక్క నైట్ స్లీప్ తక్కువ పడుకున్నా ఆ ఎన్కే సెల్స్ యాక్టివిటీ అనేది 40% పడిపోతుంది. అంటే అదేంటి, ఇంచుమించు మనం ఒక వ్యాక్సినేషన్ తీసుకున్న రోజు ఇమ్యూన్ రియాక్టివిటీ ఎలా ఉంటుందో సేమ్ ఒక నైట్ స్లీప్ తక్కువ పడుకున్నా అంతే ఇమ్యూన్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చాలా స్టడీస్ చూడండి, ఎక్కడైతే కాంప్రమైజ్డ్ స్లీప్ ఉంటుందో వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ బాగుండదు, డిక్లైన్డ్గా ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి కార్టిజాల్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఎప్పుడైతే కార్టిజాల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుందో అవి సెక్స్ హార్మోన్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇంకోటి స్లీప్ క్వాలిటీ సరిగ్గా లేని వాళ్ళకి నైట్ టైం బ్లడ్ ప్రెషర్ కానీ నైట్ టైం రెస్టింగ్ హార్ట్ రేట్ కానీ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ అగైన్ దట్ విల్ బి ఎ రిస్క్ ఫర్ కార్డియోమెటబాలిక్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది. ఓకే. సో సింపుల్గా ఒక రాత్రి గంట తక్కువ పడుకున్నా ఓవరాల్గా దాని ఇంపాక్ట్ ఇమ్యూనిటీ పైన, మళ్ళీ స్ట్రెస్ మేనేజ్మెంట్ పైన, ఎమోషనల్ రెగ్యులేషన్ పైన, నెక్స్ట్ డే ఫోకస్, ఇరిటబిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. అసలు నిద్రే పోకూడదు, నిద్రపోవడమే లైక్ చాలా ప్రొడక్టివ్ కాదు అనే డేస్ నుండి లైక్ 1 గంట తక్కువ పడుకున్నా కానీ ఇన్ని ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి, అంటే ఇవన్నీ రీసెంట్గా వచ్చిన స్టడీసా, లేదంటే స్లీప్ పైన రీసెర్చ్ ఏమైనా పెరిగిందంటారా రీసెంట్ టైమ్స్లో? రీసెర్చ్ పెరిగింది, బట్ అలాగే మన అవేర్నెస్ కూడా పెరిగింది. ఎందుకంటే మనం టూ మెనీ థింగ్స్ రాంగ్ చేస్తున్నాం. ఇన్ ద లాస్ట్ 10 yearsలో చూసుకుంటే సెడెంటరీ యాక్టివిటీ పెరిగిపోయింది, ఓవర్ ఈటింగ్ అయిపోయింది, మెనీ యాప్స్ వచ్చేసాయి, అన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చేసాయి. దానికోసం మనం హార్డ్ వర్క్ చేయాల్సిన పని లేదు. ఎక్సెసివ్ యాక్సెస్ ఉంది ఫుడ్కి, ఫీడింగ్ విండో పెరిగిపోయింది, స్లీపింగ్ విండో తగ్గిపోయింది, స్ట్రెస్ పెరిగిపోయింది, మల్టీటాస్కింగ్ పెరిగిపోయింది, రికవరీ తగ్గిపోయింది. సో ఓవరాల్గా చాలా రాంగ్ థింగ్స్ ఈ లాస్ట్ 10 yearsలోనే చేసాం. కానీ అవుట్ ఆఫ్ దీస్ ఈ అన్ని థింగ్స్లో ఒక్కటి ఫిక్స్ చేస్తే మేజర్ బెనిఫిట్ ఏమైనా నాకు ఉంటుందా అంటే అది స్లీప్ నుండి స్టార్ట్ చేయాలి. స్లీప్ ఒక్కటి ఇంప్రూవ్ చేయగలిగితే మేజర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి డయాబెటీస్ ఉండడం వల్ల కానివ్వండి, ఏదైనా వేరే రీజన్స్ వల్ల వాటర్ రిటెన్షన్ లేకపోవడం వల్ల కూడా అవ్వచ్చు. బట్ మీరు అన్నట్టు నైట్ ఒక 2-3 times లెగాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి లైక్ హౌ డు దే మెయింటైన్ గుడ్ స్లీప్? ఆ క్వాలిటీ స్లీప్ ఏదైతే ఉందో వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు అంటారు? మోస్ట్ ఆఫ్ ద టైం ఏం మిస్టేక్స్ జరుగుతున్నాయో ఫిక్స్ చేయాలి. అంటే నిద్రకి దగ్గరలో ఎక్కువ నీళ్ళు తాగేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారు, డే అంతా డీహైడ్రేటెడ్గా ఉండి తక్కువ నీళ్ళు తాగేసి ఈవినింగ్కి థర్స్ట్ పెరిగిపోయి ఈవినింగ్స్ ఎక్కువ నీళ్ళు తాగేస్తారు. అది ఒక ఇష్యూ అయి ఉండొచ్చు. లేకపోతే డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడం ఒక ఇష్యూ అయి ఉండొచ్చు. లేకపోతే మెనోపాజ్లో యూరినరీ బ్లాడర్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, వేసోవేగల్ సిమ్టమ్స్ అయి ఉండొచ్చు. సో ఆ వేరే ఇష్యూస్ ఏంటో అవి ఫిక్స్ చేయాలి మనం. అవి ఫిక్స్ చేస్తేనే కానీ యూరిన్కి వెళ్ళాలన్న అర్జ్ తగ్గి
పాలియూరియా తగ్గి వాళ్ళ స్లీప్ ఇంప్రూవ్ అయ్యే బెనిఫిట్ ఉంటుంది. ఆర్ లాట్ ఆఫ్ టైమ్స్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండొచ్చు. ఓకే. మెగ్నీషియం ఇన్కాపరేట్ చేసినప్పుడు దే విల్ స్టార్ట్ టు స్లీప్ బెటర్. సో న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఫిక్స్ చేయాలి. మెనోపాజల్ ఇష్యూ ఉంటే మెనోపాజల్ ఇష్యూస్ ఫిక్స్ చేయాలి. ఒకవేళ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి ఫిక్స్ చేయాలి. సో ఆర్ డిహైడ్రేషన్ మార్నింగ్లో ఉండి ఈవినింగ్ ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఉంటే అది ఫిక్స్ చేయాలి. సో ఇవన్నీ ఫిక్స్ చేస్తూ దెన్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఫిక్సింగ్ స్లీప్. ఓకే. బట్ దట్ క్యాన్ బి ఫిక్స్డ్. అంటే అది అలా ఉంది కాబట్టి అలాగే. ఓకే. వి షుడ్ వర్క్ అరౌండ్ ఇట్. గాట్ ఇట్. ఇప్పుడు ఓన్లీ ఫ్యూ అవర్స్ నైట్లో ఓన్లీ ఫ్యూ అవర్సే పడుకొని ఆ స్లీప్ డెట్ ఏదైతే ఉంటుందో అది మధ్యాహ్నం కానీ లేకపోతే వేరే ఫ్రీ టైంలో కవర్ చేస్తే విల్ ఇట్ బ్యాలెన్స్ అవుట్? వన్స్ ఇన్ అ వైల్ ఎప్పుడైనా రాత్రి మనం పడుకోవాల్సినంత సేపు పడుకోకపోతే వేరే కారణాల వల్ల లెగిస్తే డెఫినెట్లీ ఆ స్లీప్ డెట్ ఏదైతే ఉంటుందో అరే ఎన్ని గంటలైతే తక్కువ పడుకున్నామో అది కవరప్ చేయొచ్చు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్. కానీ అది కామన్ ప్యాటర్న్ అవ్వకూడదు. కన్సిస్టెంట్గా బాగా పడుకుంటున్నాము, ఏదో ఒకటో రెండో సార్లు అలా అయింది, సో నెక్స్ట్ డే యూఆర్ కవరింగ్ అంటే ఫైన్. కానీ ప్రతిరోజు కంటిన్యూస్గా మనం అలాగే కాంప్రమైజ్డ్గా స్లీప్ ఉంటే, తక్కువ స్లీప్ పడుకుంటున్నాము ఎవ్రీడే అంటే దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది, హంగర్ ఇంక్రీజ్ అవుతుంది, మన హంగర్ని బ్యాలెన్స్ చేసే లెప్టిన్ రెలిన్ మధ్యలో సిగ్నలింగ్ తగ్గిపోతుంది, నైట్ టైం కార్టిజాల్స్ ఎక్కువ ఉంటాయి, నైట్ టైం బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, నెక్స్ట్ డే మన కాగ్నిటివ్ ఎబిలిటీ మెమరీ తగ్గిపోతుంది, కన్సాలిడేషన్ తగ్గిపోతుంది, ఎమోషనల్గా రెగ్యులేటెడ్గా ఉండము, వెరీ ఎజైల్గా ఉంటాము. సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ పాపప్. అండ్ స్లీప్ అనేది రిప్రొడక్టివ్ హార్మోన్స్ మీద ఎట్లా పనిచేస్తుంది? ఎస్పెషలీ బోత్ మెన్ అండ్ విమెన్లో ఇంపార్టెంట్ స్లీప్. కానీ పడుకున్నప్పుడు ఎర్లీ హార్ట్ రేట్ డ్రాప్, ఎర్లీ బ్లడ్ ప్రెషర్ డ్రాప్ ఇంపార్టెంట్. అంటే బేసికలీ పడుకున్న ఫస్ట్ 2-3 అవర్స్లోనే రెస్టింగ్ హార్ట్ రేట్ తగ్గిపోవడము, రెస్టింగ్ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడము జరిగితే వెంటనే బాడీలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయ్యి రికవరీ మోడ్లోకి వెళ్ళి బ్రెయిన్ డీటాక్స్ అవుతుంది. బ్రెయిన్ డీటాక్స్ అంటే బ్రెయిన్కి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, గ్లింఫాటిక్ సిస్టమ్ అని. అది ఏవైతే డ్యామేజ్డ్ ప్రోటీన్స్ ఉంటాయో టావ్ ప్రోటీన్స్, అమైలాయిడ్ బీటా ప్లాక్స్ అని వాటన్నిటిని క్లియర్ చేసేస్తూ ఉంటుంది. సో రెగ్యులర్గా బ్రెయిన్ అది చేసుకునే పనులు చేసుకుని ఇవ్వాలి. అలాగే ఒక పక్క మెమరీ కన్సాలిడేషన్ అవుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. వీటితో హార్మోన్స్ కూడా బ్యాలెన్స్లో ఉంటాయి. వెన్ ఎవర్ స్లీప్ కాంప్రమైజ్ జరుగుతూ ఉంటే, తక్కువ నెంబర్ ఆఫ్ స్లీప్ అవర్స్ ఉంటూ ఉంటే విమెన్లో పీరియడ్ ఇష్యూస్ చూడడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ మధ్యలో రెగ్యులేషన్ పోతుంది. వై? బికాజ్ నైట్ టైం ఈవినింగ్ కార్టిజాల్ వాళ్ళకి ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడైతే కార్టిజాల్ ఎక్కువ అయిపోతుందో అది సెక్స్ హార్మోన్ని సప్రెస్ చేసేస్తుంది, ఇన్హిబిట్ చేస్తుంది. సో బాడీ ఫర్టైల్గా ఉండదు. ఇట్ విల్ ఎఫెక్ట్ ద పీరియడ్స్ ఇన్ విమెన్. అదే మెన్లో అయితే కంటిన్యూస్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆర్ కంటిన్యూస్గా తక్కువ గంటలు పడుకున్నప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆల్సో డ్రాప్. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎప్పుడైతే డ్రాప్ అవుతూ ఉంటాయో మెన్లో, ద రిస్క్ ఫర్ ప్రీ డయాబెటీస్ ఇంక్రీజెస్. ఆల్సో ద ఏజ్ ఫాస్టర్, ఎక్కువ ఏజ్డ్గా కనబడతారు. సో సింప్లీ by improving sleep, people can look and feel younger because their hormones are working in a way it has to work. Ripple effect laga ripple effect systems మీద sleep direct effect. కానీ కొంతమంది చెప్తుంటారు కదా, అంటే మేము 4 hours పడుకుంటాము అయినా కానీ నెక్స్ట్ డే వర్క్ చేసుకోగలుగుతాము ఇలా చెప్తుంటారు, నాకు 4 hours స్లీపే చాలు అంటారు కదా. వీళ్ళకి తెలియకుండానే బాడీలో జరిగే డ్యామేజెస్ ఏముండొచ్చు? ఒకవేళ లెస్ దాన్ 4 hours కంటిన్యూస్గా ఇయర్స్ తరబడి అలాగే పడుకుంటున్నారు అంటే దే డ్యామేజింగ్ ద హెల్త్ ఇన్ లాట్ ఆఫ్ వేస్. వన్ ఇస్ వాళ్ళు అమిగ్డలాని ఓవర్ యాక్టివేట్ చేస్తున్నారు. అంటే బేసికలీ ఇట్ ఈస్ బీయింగ్ యాక్టివ్ నైట్. అమిగ్డలా ఈజ్ అ పార్ట్ ఆఫ్ అ బ్రెయిన్. దాన్ని ఓవర్ యాక్టివ్గా ఉంచుతున్నప్పుడు ఎమోషనల్ రెగ్యులేషన్ పోతుంది. తక్కువ పడుకునే వాళ్ళలో చూడండి, యూజువల్గా యాంగర్ని కానీ యాంగ్జైటీని కానీ సరిగ్గా మేనేజ్ చేయరు, ఎమోషనల్గా చాలా ఫ్రెజైల్గా ఉంటారు. అలాగే వాళ్ళకి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ కూడా కాంప్రమైజ్ అయిపోతుంది. అంటే ఏంటి? ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ పని ఏంటి?
మన ఫోకస్ బాగుండాలి, మన లెర్నింగ్ ఎబిలిటీస్ బాగుండాలి, మన డెసిషన్ మేకింగ్ స్కిల్స్ బాగుండాలి. ఈ 3 ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఎంపాథటిక్ గా కూడా ఉండరంటారు. సో ఎంపతి తగ్గిపోతుంది, ఎమోషనల్ గా ఫ్రెజర్ అయిపోతాము, ఫోకస్ తగ్గిపోతుంది, లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గిపోతాయి, డెసిషన్ మేకింగ్ స్కిల్ కూడా కాంప్రమైజ్ అయిపోతుంది. సో మెనీ థింగ్స్ కెన్ హ్యాపెన్ కంటిన్యూస్ గా కాంప్రమైజ్ చేస్తే స్లీప్. And physical well-being తో పాటు emotional well-being is also getting very affected. Physical well-being, hormonal regulation అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. Got it. ఇందాక మీరు REM స్లీప్ తో పాటు REM అనేసి అన్నారు కదా. I've been reading that REM లో ఉన్నప్పుడు బ్రెయిన్ ఇంకా యాక్టివ్ గా ఉంటుంది మనం అవేక్ గా ఉన్నప్పుడు కన్నా అని చదివాను. మనం REM లో ఉన్నప్పుడు లింబిక్ సిస్టమ్ అనేది బాగా యాక్టివ్ గా ఉంటుంది. దాని పని ఏంటి, మెమరీని కన్సాలిడేట్ చేస్తుంటుంది. బేసికలీ ఏవైతే మనం డే అంతా వర్క్ చేస్తామో, ఏవైతే మెమరీస్ని మనం అక్యుములేట్ చేస్తామో ఆ టైంలో అవి ఇంప్రింట్ అవుతూ ఉంటాయి అన్నమాట. బాడీ యాక్టివ్గా ఇట్స్ వర్కింగ్. అవేక్ స్టేట్ కన్నా REMకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ ట్రైంగ్ టు కన్సాలిడేట్, ఇట్ ఈస్ ట్రైంగ్ టు పుట్ ప్యాటర్న్స్ ఆఫ్ మెమరీస్, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఇట్స్ రియలీ అ వెరీ వెరీ యాక్టివ్ పీరియడ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పీరియడ్. వన్ మోర్ లైక్ వెరీ క్యూరియస్ క్వశ్చన్. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ పడుకుంటాము, నేను మార్నింగ్ లేచేసరికి సడన్గా మనకి సొల్యూషన్ వచ్చేస్తుంటుంది. అది సైంటిఫిక్గా కూడా కరెక్టా లేదంటే జస్ట్ కోఇన్సిడెన్స్ అంటారా? కోఇన్సిడెన్స్ ఏం కాదు, అది సైంటిఫిక్. సో బేసికలీ మనం స్టేజెస్ ఆఫ్ స్లీప్ డిస్కస్ చేస్తున్నాం కదా, వేక్ అని, NREM అని, REM అని, డీప్ స్లీప్ అని. సో అఫ్ కోర్స్ NREMలో ఉన్నప్పుడు అన్నీ మన థాట్స్ అన్నీ కన్సాలిడేట్ చేస్తూ ఉంటుంది అండ్ ఎమోషనల్ రెగ్యులేషన్ అవుతూ ఉంటుంది, లింబిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అండ్ దెన్ REM స్లీప్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ క్రియేషన్ అనమాట. ఆ టైంలో మనం ఏవైతే డే టైంలో స్ట్రగుల్ అయినవి కానీ, కనెక్ట్ చేయని డాట్స్ కానీ, మన ఐడియాస్ కానీ, థాట్ ప్రాసెసెస్ కానీ అన్నీ అట్లా స్కాటర్డ్గా ఉన్నప్పుడు there is something called associative reactivation. సో అది క్రియేటివ్ ఎడిటర్ లాగా అన్ని డాట్స్ని కనెక్ట్ చేసేసి, అంటే బేసికలీ వెన్ వీఆర్ స్లీపింగ్ ఆ సబ్కాన్షియస్ ఆర్ కాన్షియస్ మైండ్ ఇస్ స్లీపింగ్, రైట్? సో మనకు ఆ ఇన్నర్ క్రిటిక్ అనేది క్వైట్ డౌన్ అయినప్పుడు వెరీ క్లియర్ ఐడియాస్ పొద్దున్న లేచేటప్పటికి అందుకని వస్తాయి. ఎందుకంటే REM స్లీప్ వల్ల ఇట్ ఈస్ ట్రయింగ్ టు నాయిస్ అంతా డౌన్ అయిపోయి దెన్ క్లియర్ కనెక్షన్ బిట్వీన్ ద థాట్స్ జరిగి పొద్దున్న లేసరికి క్లియర్ ఐడియాస్ వస్తాయి. ఆల్సో దీనికి వన్ మోర్ రీజన్, వీ ఆల్ హ్యావ్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. బాగా మంచిగా పడుకున్నప్పుడు ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ రోల్ ఏంటి? డెసిషన్ మేకింగ్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్, ఫోకస్, ఈ థాట్స్ అన్ని, ఇంకా మెమరీ ఫార్మేషన్. సో ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అందుకనే బాగా పడుకున్నప్పుడు నెక్స్ట్ డే ఫోకస్, క్లారిటీ బాగుంటుంది అండ్ వి టేక్ మోర్ అవేర్ డెసిషన్స్, చాలా ప్రొడక్టివ్ డెసిషన్స్ తీసుకుంటాం అలాంగ్ విత్ సమ్ న్యూ ఐడియాస్. స్లీప్ ఆన్ ఇట్ అంటారు కదా, సో ఐ థింక్ దట్స్ అ లిటిల్ అడ్వైస్. వి షుడ్ లిటరల్లీ స్లీప్ ఆన్ ఇట్. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వనప్పుడు, వర్క్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎస్పెషలీ ఆ టైంలో అన్నీ వదిలేసి పడుకుంటే బెటర్. మేబీ ఆ కేయోస్ అంతా పోయి మైండ్ విల్ షో సమ్ సొల్యూషన్స్ టు అస్ బికాస్ ఆఫ్ REM sleep. So yeah, let's all sleep on it when we have a problem, and by the time you wake up in the morning you'll have some good solutions ready for you. సో స్టూడెంట్స్ కానివ్వండి, వాకింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఆల్ నైటర్స్ పుల్ చేస్తూ ఉంటారు. అంటే నైట్ అంతా చదువుకోవడం కానీ, నైట్ అంతా వర్క్ చేయడం కానీ చేస్తారు కదా. దానివల్ల లాంగ్ టర్మ్లో ఏదైనా యూజ్ ఉంటుందంటారా? అప్పటికప్పుడు ఓకే, ఎంగేజ్లో ఉన్నప్పుడు రిపేర్ సిస్టమ్స్ బాగుంటాయి కాబట్టి కొంచెం రికవర్ అవుతారు. కానీ అది కంటిన్యూ అవుతాయి ఆ ప్రాసెసెస్, ఎర్రర్ రేట్స్ పెరిగిపోతాయి. స్లీప్ ఎంత కాంప్రమైజ్డ్గా ఉన్నప్పుడు నెక్స్ట్ డే ఏదైతే వర్క్లో ఎర్రర్స్ ఉంటాయో ఎర్రర్స్ పెరుగుతాయి, డెసిషన్ మేకింగ్ తగ్గిపోతుంది, ఎమోషనల్ స్టెబిలిటీ తగ్గిపోతుంది. ఇంకోటి వి ఫర్గెట్ థింగ్స్ అండ్ మెమరీస్ కూడా సప్రెస్ అవుతాయి. సో వీ స్ట్రగుల్ విత్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఎప్పుడైతే మనం కాంప్రమైజ్డ్ స్లీప్ లాంగ్ టర్మ్ కంటిన్యూ చేస్తామో ఈ ట్రబుల్ ఎక్కువ చూస్తాం, మెయిన్ ఎర్రర్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి.
ఎస్పెషల్లీ చదువుకునే వాళ్ళల్లో కానీ క్రియేటివ్ వర్క్ చేస్తునే వాళ్ళు కానీ క్రియేటివ్ బ్లాక్ ఉంటుంది కదా, క్రియేటివ్ బ్లాక్ ఉన్నప్పుడు ఐ స్లీప్ ఆన్ ఇట్ అంటారు కదా, పడుకున్నప్పుడు టాకింగ్ అబౌట్ REM స్లీప్. REM స్లీప్లో ఉన్నప్పుడు డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది DMN ఈజ్ ఆల్వేస్ యాక్టివ్ ఆన్. అంటే ఏవైతే మనం కాన్షియస్గా అవేక్గా ఉన్నప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ కానీ ఆ కనెక్షన్స్ కానీ మిస్ అవుతామో, DMN యాక్టివ్గా ఉండడం వల్ల నైట్లో మనం మార్నింగ్ టైం ఏమైనా మిస్ అయిన థాట్స్ మెమరీస్ ఏమైనా ఉంటే నైట్ టైం మనం అక్యుములేట్ చేసుకున్న మెమరీస్ని, థాట్స్ని, ఐడియాస్ని అన్నిటినీ కనెక్ట్ చేసి వి గెట్ సమ్ క్లియర్ సొల్యూషన్ అనమాట. ఓకే, అంటే ఇన్ని క్వశ్చన్స్ కూడా అంటే మీరు ప్రతిసారి స్ట్రెస్ గురించి మాట్లాడినప్పుడు కానీ, ఎనర్జీ గురించి మాట్లాడినప్పుడు కానీ, రీసెంట్గా అల్జైమర్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా స్లీప్ అనేది కామన్ డినామినేటర్గా ఉంది వీటన్నిటికి. బట్ ఇంత రీసెర్చ్ ఉండి, ఇంత అవేర్నెస్ ఉండి కూడా సమ్హౌ స్లీప్ని ప్రయారిటైజ్ చేయలేకపోతున్నాము. అంటే ప్రాక్టికల్ ఇష్యూస్ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఐ మీన్ ప్రాక్టికల్గా బాగా నిద్రపోవాలంటే ఏమైనా మీ సైడ్ నుండి ఏమైనా సొల్యూషన్స్ ఇస్తారా? నెక్స్ట్ డే ప్రొడక్టివ్గా ఉండాలి అనే ప్రయారిటీ ఉంటే ఇవాళ రాత్రి బాగా పడుకోవాలన్న ప్రయారిటీ కూడా ఉండాలి. ఎందుకంటే మనము ఇవాళ ఎక్కువసేపు రాత్రి మెలుకుండి ఆ ఎక్స్ట్రా ప్రాజెక్ట్ కోసం డెడ్ లైన్స్ ఏమైనా ఉంటే అది కంప్లీట్ చేయాలని చూస్తాం కదా. ఈ నైట్ అంతా ఎక్కువసేపు మెలుకుండి చేసిన మార్నింగ్ నెక్స్ట్ డే యూఆర్ నాట్ ప్రొడక్టివ్. అది నెంబర్ 1. నెంబర్ 2, హెల్త్ వైజ్ కూడా కంటిన్యూస్గా అది నువ్వు ఇఫ్ యూ కంటిన్యూయింగ్ టు డూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ అంటే అందరూ ఫ్రెష్గా ఉండాలి, మార్నింగ్ ప్రొడక్టివిటీ ఉంటుంది, ఫోకస్ బాగుంటుంది, ఇంతవరకే ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు ఏంటి, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ మళ్ళీ చెప్తుంది ఏంటి, ఎమోషనల్ రెగ్యులేషనే కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా లింక్డ్. మన ఫుడ్ చాయిసెస్, మన హంగర్, మన యాపిటైట్ కూడా దాంతో లింక్ ఉంది. మన మెమరీస్ ఎలా ఉంటాయి, వర్కింగ్ మెమరీ ఎలా ఉంది, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో ఒబేసిటీ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, టైప్ 2 డయాబెటీస్ ఉన్నా, హంగర్ ఇష్యూస్ ఉన్నా, క్రేవింగ్స్ ఉన్నా, లేకపోతే ప్రొడక్టివిటీ ఇష్యూస్ ఉన్నా, కాగ్నిటివ్ డిక్లైన్ ఉన్నా, బ్రెయిన్ ఫాగ్ ఉన్నా, ఇఫ్ దర్ ఇస్ వన్ థింగ్ దట్ సంబడీ షుడ్ సాల్వ్. సో మీరు అల్జైమర్స్ మోస్ట్ రీసెంట్ పాడ్కాస్ట్లో అల్జైమర్స్ గురించి మాట్లాడినప్పుడు కానీ, దానికన్నా ముందు ఎనర్జీ గురించి మాట్లాడినప్పుడు కానీ, వీటన్నిటికీ కూడా స్లీప్ అనేది కామన్ డినామినేటర్గా ఉంది. బట్ అయినా కానీ ప్రాక్టికల్గా ఎంతమంది స్లీప్ని ప్రయారిటైజ్ చేస్తున్నారు అంటే తక్కువ మంది. సో స్లీప్ని స్లీప్లా కాకుండా ఒక సూపర్ పిల్ లాగా మార్కెట్ చేస్తే ఏమేం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అంటారు స్లీప్ అనే సూపర్ పిల్ వల్ల? స్లీప్ని సూపర్ పిల్ అనుకుంటే మనం ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. డయాబెటీస్, ఎందుకంటే అది స్లీప్ విల్ ఇంప్రూవ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. హైపర్ టెన్షన్, ఎందుకంటే ఇట్ విల్ కంట్రోల్ నైట్ టైమ్ బ్లడ్ ప్రెషర్. డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, ఎందుకంటే ఇట్ గివ్స్ ఎమోషనల్ రెగ్యులేషన్. ఓకే. ఒబేసిటీ, ఎందుకంటే ఇట్ మేనేజెస్ హంగర్ హార్మోన్స్. కాగ్నిటివ్ డిక్లైన్, ఎందుకంటే స్లీప్ ఇంప్రూవ్స్ బ్రెయిన్ డీటాక్సిఫికేషన్. ఫర్టిలిటీ, బికాస్ ఇట్ కెన్ హెల్ప్ టు బ్యాలెన్స్ కార్టిజాల్ అండ్ సెక్స్ హార్మోన్స్. సో స్లీప్ని సూపర్ పిల్ అనుకుంటే వీటన్నిటికీ మార్కెట్ చేయొచ్చు. సో స్లీప్ బాగుండాలి, కాకపోతే నిద్ర పట్టని వాళ్ళు కొంతమంది స్లీపింగ్ పిల్స్ కానీ లేకపోతే స్లీపింగ్ ఎయిడ్స్ మెడిసిన్స్ కానీ వేసుకుంటుంటారు కదా. ఈ స్లీపింగ్ పిల్స్కి ఎడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అవును, స్లీపింగ్ పిల్స్ వాడినప్పుడు బాడీ గెట్ యూస్ టు అయిపోతుంది, అలవాటు పడిపోతుంది. అప్పుడు అందుకని స్లీపింగ్ పిల్ నుండి బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి స్లీపింగ్ పిల్ ఇంకా స్టార్ట్ చేసే కన్నా ముందు ఏంటి ప్రాబ్లమ్ స్లీప్ది, పాలిసోమ్నోగ్రఫీ ఏమైనా చేశారా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా ఉందా, పాలియూరియా వల్ల లేస్తున్నారా, సో యూరినరీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నారా, నైట్ టైం బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో లేదా, లేకపోతే బ్లడ్ షుగర్ కంట్రోల్ బాగా చేసుకోవాలి, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఐరన్ అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీస్ ఉన్నాయా, అవి కరెక్ట్ చేసుకోవాలి. లేదు మెన్లో అయితే ప్రోస్టేట్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ సార్ట్ అవుట్ చేసుకుంటే దెన్ రూట్ కాజ్ ఏంటి అడ్రస్ చేసుకుంటే స్లీప్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ రూట్ కాజ్ అనాలిసిస్ అయిపోయింది,
అన్నిటిని కరెక్ట్ చేసాము, ఇంకా స్లీప్కి ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే మేజర్ థింగ్స్ ఉన్నాయి, రీసెంట్ సర్జరీ జరిగింది, రీసెంట్ ట్రామా ఉంది, మేజర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి అంటే అఫ్ కోర్స్ మెడికల్ ప్రొఫెషనల్స్ స్లీపింగ్ పిల్స్ అడ్వైస్ చేయొచ్చు. సమ్ టైమ్స్ అవి మ్యాండేటరీ కూడా, ఇంపార్టెంట్ కూడా. క్రిటికల్ క్రైసిస్లో ఉండి బయటకు వస్తున్నప్పుడు స్లీప్ అనేది రికవరీగా వాడుకోవాలి అంటే స్లీప్ని రికవరీగా యూజ్ చేయాలి. స్లీప్ ట్రబుల్సమ్ అవ్వచ్చు వీళ్ళకి ట్రొమాటిక్ పీరియడ్లో అనుకున్నప్పుడు కొంచెం పీరియడ్ స్లీపింగ్ హార్మోన్స్ పెడతారు, స్లీపింగ్ పిల్స్ పెడతారు. కానీ అదే అలవాటుగా మారొద్దు. ఆ క్రిటికల్ పీరియడ్లో ఉండి బయటకు వచ్చినప్పుడు, ఆ ట్రామా, సర్జరీ ఆర్ కార్డియాక్ ఇష్యూ నుండి బయటకు వచ్చినప్పుడు ఈ వేరే రూట్ కాజ్ని చేంజెస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్, మెగ్నీషియం డెఫిషియన్సీ వల్లే చాలామంది స్లీప్ లేటెన్సీ ఇంప్రూవ్ అవ్వదు, స్లీప్లో చాలాసేపు దే కాంట్ స్పెండ్ త్రూ అవుట్ ద స్లీప్ పీరియడ్. Sometimes simple magnesium glycinate also can help people. So sometimes most of the time sleep work ellana avasram ledhu.